ఈ జరిగిన అలాంటి మంచి వ్యక్తికి జరిగినట్టు యొక్క ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది. అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నిలదీశారు. అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందుకు వచ్చి ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులు పగలగొట్టుకొని అధ్యక్ష నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన అన్నాడు. ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు. చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన. అంటే నేను లేచి చెప్పాను, ద్రౌపది మహాపతివ్రత, ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి. వాడనండి, అలాంటి పనులు చేయను, ఎవరిని అవహేళన చేయడం అవమానం చేయడం నాకు ఇష్టం లేదని. అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేలాడేట్టుగా చేశారు. తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని. మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాలైన దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఈ ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము. అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాలు నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సినట్టు ఏర్పాట్లు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు. తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జైల్ సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ. మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని. ఆయన జైల్ సింగ్ గారికి వాజ్పేయి గారు, ఈయన రామారావు గారు అంటే అభిమానం, ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి. అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు, మీరు మాట ఇచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సంఖ్య ఉందని అది చూడండి అని. మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం, ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము, ఆయన చూశాడు. టీ తాగండి అన్నాడు గౌరవంగా. పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు, సార్ నాయుడు గారు పక్కకి రండి అన్నాడు. ఏమన్నాను, అప్పుడు ఇవన్నీ లేవు టీవీలు ఇవన్నీ, టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు. చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని. నేను ఇక్కడున్న మనుషుడు అక్కడికి పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి, సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు ఆయన కొద్దిసేపటికి పంపించాడు. పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో. ఆ రఘురాయ్ గారిని అద్వానీ గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం. ఫోటో అప్పుడు పంపించడానికి కూడా ఇదే ఫ్యాక్స్ లేదు. అప్పుడు సాయంత్రం మన సాయికృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిని పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి, ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది, అప్పుడు పేపర్ 10 గంటలకు అయిపోయేది, పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని. వచ్చిందాక వాళ్ళు ఆపారు, ఫోటో వేశారు. అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది. దాంతో అతను కుట్ర ఇదైపోయింది. అంత దుర్మార్గం అనమాట. ఎక్కడ మనుషులు ఉండి చూపిస్తుంటే కూడా తను ఇక్కడ ఉంటే ఎవరు నిజమో ఎవరు కాదని అడిగి తెలుస్తుంది. ఫోటో రాబట్టి సరిపోయింది. కానీ
ఆ విధంగా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని వంచే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజల యొక్క మద్దతు ఉండబట్టి ఆయన మీద అశేషమైన అభిమానం ఒక పక్క, దాంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరూ గట్టిగా నిలబడబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై రాబట్టి తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు గారు గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యేటికి అవకాశం లభించింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపాల్ గారిని పిలిచి, బ్రదర్ మీరిద్దరు మాకు బాగా మద్దతుగా నిలబడ్డారు, మీరిద్దరు ప్రభుత్వంలో చేరండి మంత్రులుగా అన్నాడు. అంటే మేము చెప్పాము, మేమిద్దరం మాడుకున్నాం, మాకు విషయాలు కూడా తెలుసు కదా, మేము చేరవండి అన్నాం. ఏమండి అన్నాడు, మేము వేరే పార్టీలో ఉన్నాం, మేము ఎందుకు చేస్తామంటే ఆయన తెలివిగా మీరు పార్టీ మారబడలేదు, మిత్రపక్షాలుగా అందరం కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్నాడు. నేను రామారావు గారి తెలివికి ఆశ్చర్యపోయాను, ఈయనకి ఎవరు చెప్పారా ఈ విషయం అని చెప్పారండి. సరే అయినా కూడా చెప్పాము, మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిద్ధాంతం కోసం వచ్చామే కానీ పదవి కోసం రాలేదు, పదవి తీసుకోమని గౌరవంగా సున్నితంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు గారు రాక ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ముఖ్యమంత్రి కావడం, అలాగే ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ అన్యాయం దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించిన చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర ఏతుందో అది చాలా గణనీయమైంది. ప్రతి విషయాన్ని ఆయన చక్కని మార్గదర్శనం చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్నంతా వీళ్ళకి అందజేసి మంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి జరిగినట్టు దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలకు కళ్ళగట్టేట్టుగా చూపించిన విషయం వరకు రామోజీరావు గారు చాలా గట్టిగా సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకొని ఆయన పత్రిక చాలా గట్టిగా నిలబడింది. అందువల్ల ఈ సందర్భంగా ఆయన కూడా మన మధ్య లేడు కాబట్టి ఆయన కూడా స్మరించుకోవాల్సిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కూడా మనందరం గుర్తు చేసుకోవాలి.